ఆదిలాబాద్ అటవీ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందితో ఆటలాడుకుంటోంది ప్రైవేట్ ఏజెన్సీ. జీతభత్యాలే కాదు, పీఎఫ్ సొమ్ము చెల్లింపులోనూ ఏజెన్సీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అటవీ శాఖ క్లారిటీతో ఉన్న ఏజెన్సీ సొంత పెత్తనం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ శాఖ చెక్పోస్టులో వాటర్ సప్లై చేసేవాళ్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బేస్ క్యాంపులు, స్ట్రైకింగ్ ఫోర్స్ లాంటి విభాగాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంది అటవీ శాఖ. ఒక్కో డిఎఫ్ఓ పరిధిలో 80 నుంచి 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 డివిజన్లలో 500 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులున్నారు. అటవీ సంరక్షణ కోసం వీరిని నియమించుకుంది అటవీ శాఖ. అసలు ఈ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ నిర్వహణ బాధ్యతలు కొన్నేళ్లుగా అటవీ శాఖ సొంత సంస్థ అయిన అటవీ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తూ వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీని ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ 6 నెలల క్రితం నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసలు సమస్య మొదలైంది. ఇప్పటికే అవుట్సోర్సింగ్ వాళ్లకు 6 నెలల క్రితం రావాల్సినటువంటి టీఎఫ్ డిఎస్ ఆధ్వర్యంలో రావాల్సినటువంటి ఆ సౌకర్యాలు ఇప్పటి వరకు కల్పించలే. 6 నెలలకు కావాల్సినటువంటి ఆ 1 నెల సంబంధించి వేతనాలు వచ్చినాయి. 5 నెలలకు సంబంధించినటువంటి పీఎఫ్లు కానీ జీతాలు కానీ ఇప్పటి వరకు ఏ కాంట్రాక్ట్, శక్తి కాంట్రాక్ట్ ఇప్పటిదాకా ఇయ్యలే. శక్తి కాంట్రాక్టర్ రాజకీయ నాయకులకు తొత్తుగా మారినటువంటి వాళ్ళని మాకు అండగా అందరూ ఉన్నారు, మేము చేసిందే వేదం, మేము చేసిందే శాస్త్రం అంటున్నారు. దీనికి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా ఏ మట్టు కూడా పట్టించుకోవట్లేదు. జిల్లాలోని 6 అటవీ డివిజన్లలో డిఎఫ్ఓలే అవుట్సోర్సింగ్ ఏజెన్సీని నియమించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఏజెన్సీ 6 డివిజన్లలో కాంట్రాక్టుల్ని పొలిటికల్ సిఫార్సుతో దక్కించుకుంది. జూన్ నుంచి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టును నిర్వహిస్తోంది. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాక కొత్త సమస్యలొచ్చాయి. పీఎఫ్ ఖాతాలో సొమ్ము జమ కాలేదని, తమ ఖాతాలో అసలు జీతమే వేయటం లేదంటూ ఉద్యోగుల నుంచి కంప్లైంట్స్ మొదలయ్యాయి. దీంతో ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులిచ్చారు. 6 నెలల్లోనే 3 సార్లు నోటీసులిచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీ తీరుపై విమర్శలు రావడంతో విచారణ చేస్తున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్. ఎప్పుడైతే అవకతవకలు జరిగినప్పుడు అప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా నేను ఇన్వాల్వ్ కావడం జరిగింది. అప్పుడు సిఎఫ్ గారితో, అప్పుడున్న అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా నోటీసులు ఇప్పించేసి చేయడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చి ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం అంతా రాష్ట్ర స్థాయికి తెలియజేశాం కాబట్టి, మరి అక్కడి నుంచి ఆదేశాలు రాలేదు కాబట్టి వీళ్ళు అవుట్సోర్సింగ్లో చేసిన వాళ్ళకి ఇంకా పేమెంట్లు చేయలేదని నాకు తెలిసింది. మరొకసారి ప్రభుత్వంతో మాట్లాడి దానికి మరి ఏదో ఒక వేఅవుట్ వారికి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తారు. రాజకీయ పలుకుబడితో ప్రైవేటు ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఇకనైనా ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఉద్యోగులు.